ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉంటుంటాయి. అందులో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుజ్జీవింప చేయడం చంద్రబాబు గారి ఉద్దేశం. ఎందుకంటే ఒకప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టి పెరిగిందో ఆ కాంగ్రెస్ పార్టీ కారణంగానే తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఎప్పుడు కొట్టుకు చస్తుంటారు, తద్వారా తమ జోలికి రారు. అట్లాగే తమ మాట అధినాయకత్వం దగ్గర నెగ్గుతుంది. అందుకోసమే అట్లా ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏది తెలుగుదేశం పార్టీ దర్జాగా ఎక్కువ కాలం ఉందంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం వల్ల, కేంద్రంలో కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ హవా నడిచింది. అయితే ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం, భారతీయ జనతా పార్టీ బలపడ్డాక తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్య కూర్చుంది. చివరికి మళ్ళీ ఆ కూటమిలో చేరింది, కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి చనువు దానికి రాలేదు. అందుకనినే తెగించి 2018లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది, కానీ ప్రజలు ఆదరించలేదు. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకున్నా ఆదరించలేదు. అలాంటిది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని పునరుజ్జీవింప చేయడానికి ప్రయత్నిస్తోంది. 10 ఏళ్ల నుండి అధికారానికి కాదు కదా, కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిలను ప్రోత్సహించేందుకు తెలుగుదేశం అనుకూల మీడియా సీరియస్గా ఎఫర్ట్ చేస్తుంటే, ఫైనాన్షియల్ సపోర్ట్ ఒక పక్కన చంద్రబాబు గారు చేస్తున్నటువంటి వేళ వైసీపీలో సీట్లు దక్కనటువంటి వాళ్ళని అందులోకి పంపించడం ద్వారా ఎస్సీ ఎస్టీ ఓట్ల చీలికకి ఒక పెద్ద ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే బాబు మొన్న ఆర్దర్ ఎవరైతే నియోజకవర్గాల్లో సీట్లు రానటువంటి వాళ్ళని ఇప్పుడు తెలుగుదేశంలో ఛాయిస్ లేనటువంటి వాళ్ళని కాంగ్రెస్కి పంపించి కాంగ్రెస్ ద్వారా వైసీపీకి సంబంధించిన అనుకూల ఓట్లు చీల్పించే ప్రయత్నం చేస్తోంది.